నా పేరు కె రత్నబాబు. రత్నబాబు గారు, ఈ పార్కులో పిల్లలు కానీ ఎలా ఉంది సార్? ఇక్కడ పిల్లల డెవలప్మెంట్, పార్క్ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది? ఇక్కడ పిల్లలు ఈ పార్క్ విషయంలో గతం కంటే కూడా చాలా అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేశారు. మా పిల్లలు ఒక్కసారి దీంట్లోకి వచ్చిన తర్వాత పదే పదే మేము అక్కడికి వెళ్ళి ఆడుకుంటామని చెప్పి ఆ విధంగా మా పిల్లలు చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ డబ్బులు ఏమైనా పర్చేస్ చేస్తున్నారు? లేదు, డబ్బులు ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే అంతా. రాజకీయ పరంగా ఇక్కడ కొందరు ఈ పార్కులు అన్నిటి ఆపాలని ట్రై చేస్తున్నారు, పిల్లల ఆనందాన్ని పోగొట్టడానికి. అది దానికంటే వాళ్ళు అంటే అభివృద్ధి జరుగుతుందని దాన్ని గిట్టని వాళ్ళు అలా చెప్తున్నారు. కానీ చాలా అద్భుతంగా ఈ పార్క్ని గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా చేశారు. అంతకుముందు లేదు, ఈ లాస్ట్ ఇయర్ ఇది కొత్తగా కట్టారు. పిల్లలు కూడా చాలా చక్కగా దీంట్లో బోటింగ్ చేస్తా చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇది చీరాల నియోజకవర్గం ఎలా ఉంది సార్? ఎన్నికల ప్రచారం కానీ లేకపోతే ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది అంటే? మాదైతే పర్చూరు నియోజకవర్గం, కానీ మేము అక్కడ ఇంటర్నెట్ టాక్ మాత్రం సార్ వెంకటేష్ గారు గెలిచే అవకాశాలు అనేది మా బంధువులు స్నేహితులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు పిల్లలు ఆడేచ్చడానికి, ఇక్కడ ఏమీ లేవన్నా లేదా ఇక్కడ పార్క్ బాగుందని? అంటే పార్క్ బాగుందని వచ్చాము. తర్వాత ఇది టౌన్ కదా అని కొంచెం పిల్లలు ఆహ్లాదకరంగా కొంచెం ఎక్కువగా ఉన్నాయని వచ్చాం. అక్కడ స్వరంలో కూడా ఇలాగే పార్క్ డెవలప్ చేశారు, కానీ కొంచెం వీటి మీద తక్కువ. ఇక్కడ బాగుంది అంతా, వసతులు కానీ. మరి వెంకటేష్ గారి గురించి మీకు ఎలా తెలిసిందండి? అంటే ఆయన ఎలా తెలుస్తుంది? నేను అంటే వెంకటేష్ గారు వాళ్ళు కొంచెం మ్యాన్, అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఆప్యాయంగా పలకరించడం కానీ మనుషుల పట్ల వాళ్ళు చాలా ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు. ఎందుకంటే నేను గతంలో ఒంగోలులో వాళ్ళ ఇంట్లో కరెంట్ పని చేశాను. ఆ విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మనసులో ఎలాంటివో నాకు తెలుసు. దాన్ని బట్టి ఇక్కడ ప్రజానికం కూడా అలాగే ఆకర్షించబడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? లేదంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఎన్నో రకరకాల పథకాలు పెట్టి జనాన్ని చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం. మళ్ళా జగనే రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు సాంబయ్య. సాంబయ్య గారు, ఈ పార్క్ ఇంత డెవలప్మెంట్ అవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదంటే పార్క్ ఎలా ఉంది? పార్క్ సూపర్గా ఉంది, పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్గా బాగుంది. ఇవన్నీ ఇలాంటివి కార్యక్రమం చాలా బాగుంది. ఇది బాగా కొత్తగా ఉంది ఇక్కడ కార్యక్రమం, బాగుంది, నైస్. పర్చేస్ చేస్తున్నారు మీరు ఇక్కడ? డబ్బులు ఏమైనా పర్చేస్? ఏం లేదు, అంతా ఫ్రీయే, అంతా ఫ్రీయే. బయటికి వెళ్ళి ఒక సినిమా హాల్కి ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలని డబ్బులు పర్చేస్? అవును, వస్తాయి. మరి ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంది మీకు అనిపిస్తుంది? ఇక్కడ అలా ఏం లేదు, అంతా ఫ్రీయే. ఎంజాయ్. ఎప్పుడు సాయంత్రం 8:30 దాకా ఉండదంట, 4:30 కాడ నుంచి ఉండొచ్చు మన ఇష్టంగా. ఎన్నోసారి రావడం సార్ ఇది? ఇది మేమైతే ఫస్ట్ టైం రావడం. మరి ఈసారి చూసారు, నెక్స్ట్ టైం కూడా మీ పిల్లలు అంతే రావాలిగా మరి, అంతేగా మరి, పిల్లలు రావాలనిపిస్తారుగా. ఎక్కడ మీది? మాది ఫస్ట్ వార్డు, రామ్నగర్ పేరాల. మరి ఇలాంటి చీరాల్లో ఎలాంటివి 5-6 పార్కులు ఉన్నాయి. ఈ పార్క్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇక్కడ గ్రౌండ్ బాగా విశాలంగా ఉంది కదా, బాగుంది చూస్తానికి. ఇక్కడ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చి, మిగతా అన్ని చిన్న చిన్న పార్కులు, ఇక్కడ గ్రౌండ్ లొకేషన్ బాగుంది. ఎలా అంటే ఇప్పుడు కొందరు ఈ పార్కులు తీసేయాలని ఆరోపిస్తున్నారు, పిల్లల ఆనందాన్ని పోగొట్టాలని. అది పార్కు తీసేయడం అనేది చాలా తప్పు, అది రాంగ్ డిసిషన్, అది చాలా తప్పు. ఎందుకంటే ఇది పిల్లల కోసం ఒక ఆనందాన్ని ఏర్పరిచిన చోటు. ఇప్పుడంతా ఇట్లా అన్ని స్కూల్లో, ఎక్కడ ఏ స్కూల్లో అయినా గ్రౌండ్లు అలాంటివి లేదు. ఉన్న ప్లేస్ మొత్తం వాళ్ళే స్కూల్లో ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ప్లేస్ అంటే చూస్తానికి పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండాలి, కాబట్టి ఇలాంటి ప్లేస్ నైస్ ఉండాలి. నా పేరు ఏడుకొండ అండి. పార్క్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగానే ఉంది. పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? 100%. ఈ పార్క్కి అయితే పిల్లలు చాలా ఫన్గా ఉంటుంది. మా పిల్లలు అయితే 3 times తీసుకురమ్మంటారు వీక్లీ, సో వస్తూనే ఉంటాం. మరి ఏమైనా పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ? డబ్బులు ఏమైనా పార్క్ లోపలికి రావడానికి? లేదు, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇలాంటి పార్క్, మంచి పార్కుని, పిల్లలకి ఇచ్చే ఆనందాన్ని ఇచ్చే పార్కుని కొందరు తీసేద్దాం అనుకుంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మామూలుగా ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ పిల్లలకైతే ఇది కంపల్సరీ ఇలాంటి ఒక పార్క్ అయితే ఉండాలి. అయితే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పార్క్ ఎలా వ్యూ చేయాలనుకుంటున్నారు చెప్తారా? ఎవ్రీ విలేజ్లో అట్లీస్ట్ మండల స్థాయిలో అయినా ఇలాంటి పార్క్ అంటూ ఒకటి ఉండాలి. ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు ఫన్ అనేది ఉండాలి కంపల్సరీ.